ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారో లేదో ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? గైనకాలజిస్ట్ దగ్గరికి రాకముందే ఇంట్లోనే ఎర్లీ మార్నింగ్ యూరిన్ టెస్ట్ ప్రెగ్నెన్సీ కిట్ తో ట్రై చేయొచ్చు. అది పాజిటివ్ వచ్చాక ఇమీడియట్ గా గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలి. ఫస్ట్ కన్ఫర్మేషన్ పీరియడ్ మిస్ అయిన ఒక 3-4 డేస్ వితిన్ 1 వీక్ లోపల ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ టెస్ట్ చేయకుండా హాస్పిటల్ దగ్గరకు వచ్చినా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కొంతమందికి డిలేడ్ ఓవ్యులేషన్ వల్ల కొంచెం సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉండడంతో డిలేడ్ గా కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావచ్చు. అప్పటి వరకు ఏం డౌట్స్ ఉన్నా మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. ఫస్ట్ కమింగ్ డౌన్ టు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. కన్ఫర్మ్ అయినాక వెంటనే యాక్చువల్లీ బిఫోర్ 3 months ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అయినాక గైనకాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ఫోలిక్ యాసిడ్ ఇంకా వాళ్ళు ఇచ్చే ఎక్స్ట్రా మెడిసిన్స్ అన్ని స్టార్ట్ చేసి కరెక్ట్ రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉండాలి. ఫస్ట్ 3 months లో కన్ఫర్మేషన్ స్కాన్, ఎన్టీ స్కాన్ అవ్వాలి. దాంట్లో రిలేటెడ్ యాంటీనేటల్ టెస్ట్లు అన్ని జరిగిపోవాలి. ఫస్ట్ 3 months కొన్ని రెగ్యులర్ విజిట్స్ ఉండొచ్చు కన్ఫర్మేషన్ స్కాన్ వరకు. తర్వాత అప్ టు 7 months మంత్లీ విజిట్స్ ఖచ్చితంగా వెళ్ళాలి. బేబీ గ్రోత్, వాటర్ లెవెల్స్ అన్ని చెక్ చేయవచ్చు. 7 months తర్వాత 8 to 9 months ఎవ్రీ 15 days కి విజిట్. ఆఫ్టర్ 9 months ఎవ్రీ వీక్లీ విజిట్స్ ఉండాలి.